మోదీ ఓబీసీ కాదు, నాడు సీఎం పదవిని అడ్డం పెట్టుకొని లీగల్గా కన్వర్ట్ అయ్యారు. కేటీఆర్ను హరీష్ రావును అరెస్ట్ చేయాలన్న తొందర ఏమీ లేదు. ఢిల్లీలో మీడియాతో ఇష్టగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. మోడీ ఓబీసీ కాదు అన్నప్పుడు మరి సీఎం పదవిని అడ్డం పెట్టుకొని లీగల్గా కన్వర్ట్ అయ్యాడు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ చేసిండు. అప్పుడు లీగల్గా ఆయనే కన్వర్ట్ అయ్యిందని చెప్పేసి ఆరోపణ చేస్తుర్రు. మరి అది మన వాస్తవాలు ఉంటే మీడియా ముందు తీసుకొస్తే ఉపయోగం, కానీ ఉత్తనే ఆరోపణ చేస్తే అది ఏం ఉపయోగం ఉండదు. కేటీఆర్ హరీష్ రావును అరెస్ట్ చేయాలన్న తొందర ఏమీ లేదు. ఇప్పుడేం అరెస్ట్ చేయడు. కేటీఆర్ని అరెస్ట్ చేయరు, హరీష్ రావును అరెస్ట్ చేయరు, కేసీఆర్ని అరెస్ట్ చేయరు. బీఆర్ఎస్ నాయకులు ఎవరిని ముట్టుకోరు తెలంగాణలో. ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఒకవేళ కేటీఆర్ను ఈ కార్ రేసులో అరెస్ట్ చేసినా, హరీష్ రావును కాళేశ్వరం గురించి అరెస్ట్ చేసినా, ఇంకేదైనా కేసు కేసీఆర్ అరెస్ట్ చేసినా, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎవరైతే అరెస్టుకు గురైర్రో వాళ్ళ మీద సానుభూతి వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు అయిపోయే దాకా ఎవరిని అరెస్ట్ చేయరు. అందుకనే ఇది చెప్పారు. కేటీఆర్ను హరీష్ రావును అరెస్ట్ చేయాలనే తొందర ఏం లేదు. ఎలక్షన్లు అయిపోయాకనే ఏమైనా అరెస్ట్ ఉంటుంది, కానీ ఎలక్షన్ల ముందు అరెస్ట్ చేస్తే వాళ్ళ మీద సానుభూతి పెరిగి ఇగో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇట్లా చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్ చేస్తున్నారు, వీళ్ళ విధానమే ఇది అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తారు. అప్పుడు జనాల్లో కాంగ్రెస్కు నెగిటివ్గా, బీఆర్ఎస్కు పాజిటివ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు గెలుస్తుంది ఎవరిని అరెస్ట్ చేసినా. అందుకనే ఈ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి కేటీఆర్ను అరెస్ట్ చేయడు, హరీష్ రావును అరెస్ట్ చేసేటువంటి ప్రసక్తే లేదు.